హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దాదాపుగా విన్నర్ ఎవరనేది కన్ఫామ్ అయిపోయినట్టే. ఇంకా జరిగే ఓటింగ్ విన్నర్పై ఇంపాక్ట్ చూపిస్తుందని అనుకోవట్లేదు. అసలు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఆ పొజిషన్కి డిజర్వా కాదా ఒకసారి చెక్ చేసుకుందాం. మీరైతే ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇంకా లాస్ట్ పొజిషన్లో సంజనా గారు ఉన్నారు 9.2%తో. అసలు ఈ సీజన్లో బిగ్ బాస్ చూడాలి అని అనిపించింది సంజనా గారి వల్లే. ఆవిడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఫోర్త్ పొజిషన్లో ఎమ్మాన్యుయల్ ఉన్నారు 12.2%తో. అసలు ఆయన టాస్క్ ఆడినా ఖచ్చితంగా గెలిచేవాడు, ఎంటర్టైనర్ అన్నీ ఉన్నాయి. కానీ కొంచెం సేఫ్ గేమ్ ఆడడం వల్ల వెనకపడ్డాడనే చెప్పాలి. లేదంటే ఖచ్చితంగా విన్నర్ రేస్లో ఉండాల్సిన క్యాండిడేట్. ఇంకా థర్డ్ పొజిషన్లో డిమాండ్ పవన్ 13.4%తో ఉన్నాడు. నిజంగా లాస్ట్ 2 వీక్స్ ఆడిన ఆట అయిన ఫస్ట్ నుంచి ఆడితే విన్నర్ కన్ఫామ్. ఎవరు ఎదురు కూడా వచ్చేవారు కాదేమో, అలా ఆడాడు లాస్ట్ 2 వీక్స్లో. సో విన్నర్ అవ్వాల్సిన వాడు కొన్ని మిస్టేక్స్ వల్ల మిస్ అయ్యాడనే చెప్పాలి. సెకండ్ పొజిషన్లో తనుజగా ఉన్నారు 30.2%తో. ఈవిడికి లాస్ట్లో ఓటింగ్ అయితే బాగా తగ్గింది. బయట కొన్ని యాంటీగా వర్క్ చేయడం వల్ల తగ్గిందనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ సీజన్ మాత్రం తనుజ గారి చుట్టే తిరిగింది, ఇదైతే నిజం. సి ఈజ్ డిజర్వ్ ఫర్ ఫస్ట్ పొజిషన్. ఇంకా ఫస్ట్ పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు 32.1%తో. ఈసారి బిగ్ బాస్ కప్పెత్తేది ఈయనే. ఈయనకి ఫస్ట్ 4 వీక్స్ ఓటింగ్ పడకపోయినప్పటికీ తర్వాత ఈయన కామ్ గోయింగ్ వలనో లేకపోతే జెన్యూనిటీ వలనో ఓటింగ్ అయితే గణనీయంగా పెరిగింది. అలాగే బయట పిఆర్ కూడా గట్టిగానే పనిచేసింది. సో ఈసారి కప్ లిఫ్ట్ చేసేది పవన్ కళ్యాణే కన్ఫామ్.